ఈ సిరీస్ చాలా రేర్ అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే మోస్ట్లీ కోర్ట్ రూమ్ మూవీస్ ఆర్ సిరీస్ అంటే మరీ సూపర్ కాకపోయినా అక్కడక్కడ ఎంతో కొంత ఎంగేజ్ చేస్తాయి. కానీ కోర్ట్ రూమ్ మీద నడిచే సిరీస్ ఇంత బోరింగ్గా ఉండడం చాలా రేర్. ఆ రేరెస్ట్ లిస్ట్లో ఈ గుడ్ వైఫ్ ఇండియన్ అడాప్టేషన్ వేసేయొచ్చు. పిచ్చ బోర్ కొట్టింది సిరీస్. నాకైతే మెయిన్ ఆ కేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మధ్యలో బోరింగ్ సబ్ కేసెస్ ఒకటి. నాకులా బేస్డ్ ఫిలిమ్స్ ఆర్ సిరీస్ అంటే చాలా ఇష్టం. మరి దీని ఒరిజినల్ ది గుడ్ వైఫ్ ఎందుకు చూడలేదు అని అడగొద్దు. అది లీగల్ డ్రామా అని ఇప్పుడే తెలిసింది. గుడ్ వైఫ్ అంటే అది ఇంకేదో డ్రామా అనుకున్నా. ఎనీవే పాయింట్ ఏంటంటే కోర్ట్ రూమల్ లాయర్ ఉండేవి చాలా ఛాలెంజింగ్గా తెలివిగా ఉంటాయి. అందుకే ఒకంత ఇంట్రెస్ట్. బెటర్ కాల్ సాల్ సూట్స్ నా ఫేవరెట్ సిరీస్. బేసిక్ గా ఈ గుడ్ వైఫ్లో ప్రాబ్లం ఎక్కడ అంటే క్యారెక్టర్ కనెక్షన్ మిస్ అయింది. సినిమాపరంగా కేసులో ఇన్వాల్వ్ అయితే చాలు, బట్ సిరీస్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్కి రూట్ చేయనీకపోతే సగం డామేజ్ అయిపోయినట్టే. సిరీస్లో మెయిన్ థింగ్ ఏది అంతసేపు అది మనల్ని లాగగలదు అంటే క్యారెక్టర్స్ వల్లే. ఆ తర్వాతే వరల్డ్ బిల్డింగ్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ వస్తాయి. ఇందులో అసలు ఏ క్యారెక్టర్తోనూ ట్రావెల్ అయ్యేలా చేయనివ్వలేదు. కరప్షన్ అండ్ ఎస్కాండల్లో ఇరుక్కున్న హస్బెండ్ ఇప్పుడు ఎలా ఏంటనే స్టేజ్లో వైఫ్ అమ్మయ్యనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నా కళ్ల ముందు వచ్చిందని ఇంకొకడు. లిటరల్లీ చెప్తున్నా, ఇందులో కేసెస్ మీద ఉన్న రైటింగ్ కాన్సంట్రేషన్ కంటే మొగుడు అనుమానం ఎక్స్గాడి ఆరాటం ఇదే సోది. ప్రతి ఎపిసోడ్లోన ఏదో ఒకటి పెట్టి ఇరికించేయాలి, చూసేటోడని ఇరికించేయాలి అన్నట్టు. ఇంకా కేసులలో క్లారిటీ ఉండదు అసలుకి. ఏ సెక్షన్లో పడితే అవి చెప్పేసి అవి అవ్వవు ఇవి అవుతాయి అంటారు. అసలు అవి ఏంటివి ఎందుకు అవ్వవో చెప్పరు. సిరీస్గా అనుకున్నప్పుడు టైం ఉంటది. కేసెస్లో రూట్స్ ఏంటి టాకిల్ చేస్తున్నవేని అసలు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఒక విషయం కోర్టులో అవ్వదు అన్నప్పుడు ఎందుకో చెప్పాలి, ఒకవేళ అయితే ఎందుకో అది చెప్పాలి. కానీ ఇక్కడ అవి ఏం చెప్పరు. కేసెస్ తెస్తారు, 20-30 నిమిషాల్లో ఆ కేసెస్ ముగించాలి అన్నట్టు. అది ఇది అది అబ్రకదబ్రా అంతా మాయం, రిజెక్టెడ్ ఆర్ గ్రాంటెడ్ అని అంటారు అంతే. అదేంటో మరి ఇందువల్లే క్యారెక్టర్సే కాదు కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే లేదు. లొకేషన్స్ అయితే టూ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఇంట్లోని బాల్కనీ వ్యూకి ఆ స్కే వాల్పేపర్ ఏంటండి బాబు. మరి ఆకాశం కూడా ఆర్టిఫిషియల్గా ఎందుకు? ఫైనల్లీ మహా బోరింగ్ సిరీస్. నాకైతేనో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఈ సిరీస్ అయితే జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూసింటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.